నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఆనందం వర్షం లాంటిది, వస్తే తడిసి మురిసిపోతాం. దుఃఖం ఉప్పెన లాంటిది, వస్తే మునిగి కుమిలిపోతాం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం స్నేహారెడ్డి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి హీరోగా పాన్ ఇండియా లెవెల్లో ఎంత క్రేజ్ ఉందో, అతని భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో కూడా అంతే క్రేజ్ ఉంది. ఈమె ఇన్స్టాలో యాక్టివ్ గా ఉంటూ ఏ పోస్టు పెట్టినా ఆ పోస్టు కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఈమె ఒక పోస్టు వేస్తూ అందులో సోషల్ మీడియా ప్రతిరోజు 6 గంటలకి ఒక దుకాణం మాదిరిగా మూసివేయబడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. మనందరం నిజ జీవితంలో ఒకరినొకరు కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, మన కుటుంబాలతో కలిసి ఉండొచ్చు, బయటికి వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు, సంగీతం నేర్చుకోవచ్చు అని చెప్పడంతో ఇటీవల కాలంలో అల్లు అర్జున్ మీద సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోయి ఏపీ ఎన్నికల తర్వాత మెగా అభిమానులు అతన్ని టార్గెట్ చేస్తూ నిత్యం ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో సహనాన్ని కోల్పోయిన స్నేహారెడ్డి ఈ పోస్టుని సోషల్ మీడియాలో వేసిందనే వార్తలు ఇప్పుడు హల్చల్ అవుతున్నాయి. నిజంగానే అల్లు అర్జున్ కి సంబంధం లేకుండా స్నేహారెడ్డికి 550 కోట్ల ఆస్తి ఉందా? హీరోయిన్ అవ్వాలనుకున్న స్నేహారెడ్డి అల్లు అర్జున్ భార్యగా ఎలా మారింది? స్నేహారెడ్డి వల్లే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు మొదలయ్యాయా అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. కంచర్ల స్నేహారెడ్డి అలియాస్ అల్లు స్నేహారెడ్డి. ఈమె 1985 సెప్టెంబర్ 29న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది. తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, తల్లి కవితారెడ్డి. ఈమెకి నాగురెడ్డి అనే అక్క కూడా ఉంది. ఇక కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారిది నల్గొండ జిల్లాలోని పెద్దూరు కాగా రియల్ ఎస్టేట్ వ్యాపార నిమిత్తం హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యారు. అలా ఇతనికి రియల్ ఎస్టేట్ లో మంచి గుర్తింపు రావడంతో జేబేరీ అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఆరుష్ బ్రేవరీస్ అండ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, జల డిస్టిలరీస్, ఇవెన్సియా ఫార్మా రీసెర్చ్, కేసీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలను స్టార్ట్ చేసి వాటికి డైరెక్టర్ గా కూడా ఉంటున్నారు. అంతేకాకుండా ఎస్ఐటి కాలేజ్ చైర్మన్ గా వ్యవహరిస్తూ కొన్ని మూవీస్ కి ఫైనాన్షియర్ గా కూడా పనిచేయడం గమనార్హం. అలా చంద్రశేఖర్ రెడ్డి గారు కొద్ది రోజుల్లోనే వేరియస్ బిజినెస్ ల వల్ల 1000 కోట్ల ఆస్తిని సంపాదించడం జరిగింది. ఇక చంద్రశేఖర్ గారు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి కిషన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అలా ఆ తర్వాత 2019 ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో చంద్రశేఖర్ గారు ఆ పార్టీకి రిజైన్ చేసి కాంగ్రెస్ లో చేరి ఇప్పటికీ అందులోనే కొనసాగుతున్నారు. ఇక స్నేహారెడ్డి తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని ఓక్రేట్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న స్నేహారెడ్డికి ఇంజనీర్ అవ్వాలనే ఆశ ఎక్కువగా ఉండేది. దీంతో తన ఇంటర్ పూర్తవగానే స్నేహారెడ్డి యుఎస్ఏలోని మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో జాయిన్ అయ్యింది. అలా ఈమె యుఎస్ఏలో ఉన్నప్పుడు తన క్లాస్మేట్స్ అందరూ స్నేహారెడ్డి అందాన్ని చూసి పొగుడుతూ సినిమాల్లో ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతావని చెప్పగా అప్పటి నుండి స్నేహారెడ్డికి సినిమాల వైపు ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా తన బీటెక్ పూర్తవగానే హైదరాబాద్ కి వెళ్లి పేరెంట్స్ సహాయంతో సినిమాల్లో ట్రై చేయాలనుకుంది. అలా ఆ మధ్యలో తన మనసులో మాట తన తల్లిదండ్రులకి చెప్పగా వారు అందుకు ఒప్పుకోలేదు. వీలైతే ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేసి తమ బిజినెస్ లని చూసుకోమని, రంగుల ప్రపంచం మీద ఆశలు పెట్టుకోవద్దని చెప్పడంతో వేరే దారి లేక స్నేహారెడ్డి తన చదువులపై దృష్టిని సారించింది. అలా యుఎస్ఏలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ లో బీటెక్ పూర్తి చేసి అక్కడే ఒక కంపెనీలో కొన్ని నెలల ట్రైనింగ్ తీసుకుంది. దాంతో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఇంటీరియర్ డిజైనింగ్ పై కోర్సులని చేసి తనే ఓన్ గా బిజినెస్ ని స్టార్ట్ చేయాలని ఇండియాకి వచ్చింది. కానీ తన తండ్రి ఓన్ బిజినెస్ లకి ఒప్పుకోకుండా స్నేహారెడ్డిని ఎస్ఐటి ఇన్స్టిట్యూట్ కి డైరెక్టర్ గా నియమించాడు. అలా ఆ తర్వాత స్నేహారెడ్డి ప్రతి పనిని చాలా శ్రద్ధగా చేయడంతో అది చూసిన తన తండ్రి స్నేహారెడ్డిని స్పెక్ట్రమ్ మ్యాగజైన్ ఎడిటర్ గా అపాయింట్ చేశారు. ఇదిలా ఉంటే తన తండ్రికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాంటాక్ట్స్ తో తరచూ ఏదో ఒక పార్టీ ఫంక్షన్ కి ఇన్విటేషన్ వస్తూ ఉండేది. అలా ఒకసారి ఒక పార్టీకి ఆహ్వానం రావడంతో చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళలేక స్నేహారెడ్డిని ఆ పార్టీకి పంపడం జరిగింది. అలా తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి స్నేహారెడ్డి ఆ పార్టీకి వెళ్ళగా అందులో అందరూ సినిమా సెలబ్రిటీసే ఉండడంతో స్నేహారెడ్డి కాస్త టెన్షన్ పడిన ఆ తర్వాత పార్టీని ఎంజాయ్ చేయడం మొదలెట్టింది. ఇక ఈ క్రమంలోనే ఒక మలయాళం డైరెక్టర్ తో స్నేహారెడ్డికి పరిచయం ఏర్పడి తను ఒక మూవీ చేస్తున్నాడని, ఇంట్రెస్ట్ ఉంటే అందులో హీరోయిన్ గా చేస్తారా అని అడగగా స్నేహారెడ్డి ఎలాగైనా తన లక్ ని సినిమాల్లో ట్రై చేయాలని ఒప్పుకుంది. అలా తన తండ్రి సినిమాలు వద్దని చెప్పినా తన తల్లి మాత్రం కూతుర్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక స్నేహారెడ్డిని ఎంకరేజ్ చేస్తుండేది. ఇక కొత్త టీమ్ తో స్టార్ట్ అయిన మలయాళం మూవీ షూటింగ్ లో స్నేహారెడ్డి యాక్టింగ్ లో కాస్త తడబడడంతో డైరెక్టర్ చీటికి మాటికి తన మీద అరవడం మొదలెట్టాడు. దీంతో స్నేహారెడ్డి ఆ మూవీ 50% షూట్ అయ్యాక
తను ఈ ఫీల్డ్ కి సెట్ అవ్వనని డిసైడ్ అయి సినిమాలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసి తన బిజినెస్ పనుల్ని చూసుకోవడం మొదలెట్టింది. ఇదిలా ఉంటే స్నేహారెడ్డి అక్క నాగురెడ్డికి అప్పటికే పెళ్ళవడంతో తన చిన్న కూతురికి కూడా పెళ్లి చేయాలని డిసైడ్ అయిన తల్లిదండ్రులు అబ్బాయిని వెతికే పనిలో పడ్డారు. అలా ఒకసారి స్నేహారెడ్డి ఒక పార్టీకి వెళ్ళగా పార్టీ యానిమల్ అయిన అల్లు అర్జున్ ని ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా అక్కడే కలవడం జరిగింది. అలా మొదటి మీటింగ్ లోనే వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి అక్కడే నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని తరచూ పార్టీస్ లో కలుస్తుండేవారు. దీంతో వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో డేట్ చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే అప్పట్లో వీరిద్దరు పార్టీకి వెళ్లిన పిక్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ పేపర్స్ లో రావడంతో ఫిలిం ఇండస్ట్రీలో అల్లు అర్జున్ స్నేహారెడ్డి గురించి వార్తలు హల్చల్ అవ్వడం మొదలయ్యాయి. ఇక అప్పటికే స్నేహారెడ్డికి తన తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలని చూస్తుండడం, మరోవైపు అల్లు అర్జున్ కి కూడా తమ బంధువుల అమ్మాయితో పెళ్లి చేయాలనుకుంటున్నప్పుడే వీరిద్దరూ ధైర్యం చేసి ఇరు కుటుంబాలకి తమ ప్రేమ గురించి చెప్పగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి బాగా తెలుసున్న అల్లు అరవింద్ గారు వీరి పెళ్లికి ఒప్పుకున్న చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలో ఉండడంతో ఒకవేళ ఇప్పుడు తన కూతుర్ని ఇష్టపడి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత హీరోయిన్స్ తో ఉన్న క్లోజ్నెస్ కారణంగా తనకి విడాకులు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఒప్పుకోలేదు. ఇక అలా అల్లు అర్జున్ స్నేహారెడ్డిని వదులుకోలేక తన తండ్రి అల్లు అరవింద్ గారిని చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటికి పంపించిన చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రం ఒప్పుకునేవారు కాదు. అలా ఒక వారం తరచూ తనని కలుస్తూ ఫోన్ లో కూడా ఇదే విషయంపై మాట్లాడడం, మరోవైపు స్నేహారెడ్డి కూడా పట్టు వదలని విక్రమార్కుల్లా పట్టుబట్టుకుని కూర్చోవడంతో తనకి వేరే దారి లేక ఒప్పుకోవడం జరిగింది. అలా వీరిద్దరికి 2010 నవంబర్ 26న ఎంగేజ్మెంట్ జరిపించగా 2011 మార్చి 6న గ్రాండ్ గా వీరిద్దరికి పెళ్లి చేశారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అయాన్ అనే కొడుకు, అర్హ అనే కూతురు జన్మించింది. ఇక అలా ఎప్పుడైతే వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారో అప్పటి నుండి స్నేహారెడ్డి తన తండ్రితో కలిసి కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా మొదటిగా ఇప్పుడు వారు ఉంటున్న జూబ్లీ హిల్స్ హౌస్ ని తనే కన్స్ట్రక్ట్ చేసి ఇంటీరియర్ కూడా తనే చేయడంతో అది చూసిన చాలా మంది సెలబ్రిటీస్ కి ఇంటీరియర్ నచ్చి తమ ఇంటి ఇంటీరియర్ కోసం స్నేహారెడ్డిని అప్రోచ్ అవుతుండేవారు. అంతేకాకుండా పిల్లల థీమ్ బర్త్డే పార్టీని అరేంజ్ చేసేందుకు ఈవెంట్ వెంచర్ అనే కంపెనీని స్థాపించి పికాబు అనే స్టూడియోని కూడా స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే తనే ఓన్ గా డిజైన్ చేసే క్లాత్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక షోరూమ్ ని కూడా ఓపెన్ చేసింది. అలా ఇప్పుడు స్నేహ భారతి ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ని రన్ చేస్తూ వేరియస్ బిజినెస్ ల వల్ల స్నేహారెడ్డి 50 కోట్లని సొంతంగా సంపాదించగా, అందుకు తోడు ఈమె తండ్రికి ఉన్న 1000 కోట్ల ఆస్తిలో ఈమె వాటాగా 500 కోట్లని కలుపుకొని మొత్తంగా ఇప్పుడు 550 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉందని చెప్పొచ్చు. ఇక అలా స్నేహారెడ్డికి యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ ని గమనించిన అల్లు అర్జున్ తనతో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా యాక్ట్ చేపించాడు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పెళ్లికి ముందు మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతి ఫంక్షన్ కి పార్టీకి వెళ్తుండేవాడు. కానీ ఎప్పుడైతే తనకి పెళ్ళయిందో అప్పటి నుండి మెగా ఫ్యామిలీకి దూరం అవుతూ వచ్చాడు. ఇక ఒక స్టేజ్ లో భార్య వల్లే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరం అయ్యాడని, అంతేకాకుండా ఉపాసనతో స్నేహారెడ్డికి కొన్ని విషయాల్లో మనస్పర్ధాలు వచ్చాయని, దాని కారణంగానే ఆమె పుట్టినరోజు గాని యానివర్సరీ రోజు గాని రామ్ చరణ్ కూతురు బారసాలకి గాని వెళ్ళకపోవడంతో ఈ దూరానికి స్నేహారెడ్డి కారణమనే వార్తలు హల్చలయ్యాయి. అందుకు తోడు స్నేహారెడ్డి క్లోజ్ ఫ్రెండ్ అయిన నాగిని భర్త శిల్పారావిరెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉండటం, అల్లు అర్జున్ తన కోసం నంద్యాలకి వెళ్లి ప్రచారం చేయడంతో అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి గొడవలున్నాయని బహిరంగంగా కన్ఫర్మ్ అయ్యాయి. ఇక అలా రోజు రోజుకి ఈ గొడవలు పెద్దవై మెగా హీరోలు కూడా అల్లు అర్జున్ ని, స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో మెగా ఫ్యాన్స్ అందరూ పుష్ప 2ని ఫ్లాప్ చేయాలని ట్రై చేశారు. దీంతో మేకర్స్ ఆ మూవీని పోస్ట్ పోన్ చేయడం కూడా జరిగింది. అలా డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు రికార్డులని కూడా సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ లో డిసెంబర్ 4న ప్రీమియర్ షో వేయగా అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి అక్కడికి వస్తున్నాడని తెలిసి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అలా అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడంతో ఆ మహిళ భర్త పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో డిసెంబర్ 13న అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేయగా కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ ని విధించింది. కానీ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ తమ పవర్స్ ని యూజ్ చేసి అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ద్వారా హైకోర్టులో బెయిల్ నిప్పించారనే వార్తలు కూడా హల్చలయ్యాయి. దీంతో అప్పటి నుండి అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి ఉన్న మనస్పర్ధాలు తొలగిపోయి ఇరు కుటుంబాలు తరచూ పార్టీస్, ఫంక్షన్స్ అని కలుస్తుండడం గమనార్హం. ఇక సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడంతో స్నేహారెడ్డి 6 గంటల తర్వాత సోషల్ మీడియా పని చేయకుండా ఉంటే బాగుంటుందని, కాస్త మనశ్శాంతిగా కుటుంబాలతో గడపొచ్చని, ఈ సోషల్ మీడియా వల్ల ఏ నిమిషంలో ఏ న్యూస్ ని వినాల్సి వస్తుందో అనే భయం ఏర్పడుతుందని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. ఫోక్స్, దేన్నైనా పరీక్షించొచ్చు గాని మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలని కూడా దూరం చేస్తుంది. ఇది ఫోక్స్ అల్లు స్నేహారెడ్డి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.